సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత 11వ అధ్యాయము. ఈ అధ్యాయాన్ని ఏకాదశ రుద్రావర్తనతో పోలుస్తారు. ఇంకా డాక్టర్ పండిత్ బాబా నుదుట త్రిపుండ్రాలు దిద్దటం, హాజీ సిద్దిక్ ఫాల్కేని అనుగ్రహించటం, పంచభూతాలపై బాబాకు ఉన్న ఆధిపత్య వృత్తాంతాలను శ్రవణం చేద్దాం. ఈ అధ్యాయాన్ని మధురమైన గురుకథలతో అలంకరించి సాయి చరణాలకు దృఢమైన భక్తితో అర్పించాలని అనిపించింది. దాని వలన సగుణ సాకార ధ్యానం సంభవం అవుతుంది. ఇది ఏకాదశ రుద్రావర్తన వంటిది. ఈ అధ్యాయం ఎంతో రమణీయమైనది. శ్రవణాల ద్వారా అంతరంగంలోకి ప్రవేశించి సకల మాలిన్యాలను తొలగించి హృదయ మందిరాన్ని పావనం చేస్తుంది. అనన్యంగా శరణుజొచ్చే భక్తులకు విశ్రాంతి స్థానమైన సాయిని ప్రేమపూర్వకంగా ధ్యానిస్తాను. గురువచనాల యందు విశ్వాసమే వారు కూర్చుండడానికి ఆసనం. సకల కోరికలు త్యజించాలన్న సంకల్పంతో పూజ చేస్తాను. ప్రతిమ, స్తండిల, అగ్ని, తేజస్సు, సూర్యమండలం, నీరు, ద్విజులు ఈ ఏడింటి కంటే గురుమహారాజు గొప్ప. వారిని అనన్యంగా పూజిద్దాం. అనన్య భక్తితో వారి చరణాలను ఆశ్రయిస్తే గురువే కాదు పరబ్రహ్మ కూడా కదలి వస్తాడు. పూజించేవారు శరీర భ్రాంతితో ఉన్నప్పుడు గురువు కూడా శరీరధారులై ఉండటం అవసరం. శరీర భావానికి అతీతంగా ఉన్నవారు నిరాకారాన్నే ధ్యానించాలని శాస్త్ర నిర్ధారణ. సగుణమూర్తిని ధ్యానించనంత వరకు భక్తిభావం అసలు కలగదు. ప్రేమపూర్వకమైన భక్తి కలగనంత వరకు మనసనే మొగ్గ వికసించదు. భక్తులు నిర్గుణ నిరాకార పరమాత్మను తెలుసుకోవాలని బాబా అనేక ఉపాయాలను పన్నేవారు. భక్తులను వారి అధికారాన్ని అనుసరించి చాలా కాలం వారికి తమ దర్శనం లేకుండా వారిని దూరంగా ఎక్కడికో పంపేవారు. ఒకరిని దేశాంతరం పంపితే మరొకరిని షిరిడీలోనే ఏకాంత స్థలంలో ఉంచేవారు. మరొకరిని వాడాలోనే గ్రంథపారాయణకు నియమించేవారు. శరీరం నాశవంతమైనది, ఎప్పుడో ఒకప్పుడు అంతం కావాల్సిందే. అందువలన భక్తులు శరీరం కోసం దుఃఖించకుండా తాము అనాది మరియు అనంతుడైన భగవంతుని తెలుసుకోవాలి. ఈ చరాచర సృష్టిలో వెష్టి వలనే సమిష్టి కూడా ఉంది. అవ్యక్తం నుండి ఉత్పన్నమై చివరకు అందులోనే మరలా కలిసి విలీనమైపోతుంది. అందువలన మరణం అన్నది ఎవరికీ సంభవించదు. ఇక మరి బాబాకు మరణమే లేదు. వారు నిత్య శుద్ధ బుద్ధ నిరంజనులు. సత్పురుషులు ప్రకటమై మరల వెళ్ళిపోతారు. కానీ వారి ఆచరణ పద్ధతి జగాన్ని పావనం చేస్తుంది. వారి క్షమాశీలత విశిష్టమైనది. సహజమైన వారి శాంత స్వభావము, విలక్షణమైన రుజుత్వము, మృదుత్వము, సంతృప్తి నిరుపమానం. శరీరధారులై కనిపించిన ప్రపంచంలో విహరిస్తున్న వారు అంతరంగంలో నిర్గుణ నిర్వికారులు, నిస్సంగులు, నిర్ముక్తులు. శ్రీకృష్ణుడు స్వయం పరమాత్మయై ఉండి సత్పురుషులు నా ఆత్మ, వారు నా సజీవ ప్రతిమలు. ప్రేమ స్వరూపులైన సత్పురుషులలో నేనే ఉన్నాను. వారు నా నిశ్చల స్వరూపులు. అందువలన నా భక్తుల బరువు బాధ్యతలను నేను మోస్తాను. వారి అవమానాలను నేను భరిస్తాను. సత్పురుషులకు అనన్య శరణుజొచ్చిన వారి పాదాలకు నేను కూడా వందనం చేస్తాను అని సత్పురుషుల మహిమను ఉద్ధవునితో చెప్పారు. సాయి సగుణులలో సగుణుడు, నిర్గుణులలో నిర్గుణుడు, గుణవంతులలో అత్యుత్తమైన గుణవంతుడు, కోరికలు తీరినవాడు, పర్యాప్త కాముడు, కృతకృత్యుడు, యదృచ్ఛాలాభ సంతుష్టుడు, అనవరతం ఆత్మనిరతుడు, సుఖదుఖాలకు అతీతుడు, ఆనందో బ్రహ్మేతి అని శృతి. దీనిని శ్రోతలు నిత్యం శ్రవణం చేస్తారు. పుస్తక జ్ఞానులు పారాయణ చేస్తారు. భక్తులు ఈ అనుభవాన్ని షిరిడీలో పొందుతారు. ధర్మాధర్మాది లక్షణాలతో కూడిన ఈ ప్రపంచం అతి విలక్షణమైనది. ఆత్మజ్ఞానం లేనివారు అనుక్షణం దీని నుండి తమను తాము రక్షించుకోవాలి. కానీ ఆత్మను తెలుసుకున్న వారికి ఇది వర్తించదు. వారు తమ ఆత్మస్వరూపంలోనే ఉంటారు. వారు నిత్యముక్తులు, ఆనందమయులు, ఎప్పుడూ చిన్మయ రూపులు. అందరికీ అధిష్టానమైన శ్రీ సాయికి వేరే ఆసనం అవసరమే లేదు. అయినా బాబా భక్తుల ముచ్చటను తీరుస్తారు. ఏనాటిదో ఒక పాత గోనె ముక్కపై భావికులైన భక్తులు చక్కటి గద్దెను వేసేవారు. బాబా వెనుక ఆనుకోవడానికి గోడకు ఒక తలగడను ఉంచేవారు. వాస్తవంగా షిరిడీలో కనిపించినా వారంతటా ఉన్నట్లు తమ భక్తులకు నిత్యం అనుభవాలను కలుగజేసేవారు. స్వయం నిర్వికారులైన భక్తుల భావాలకు అనుగుణంగా అన్ని విధాల సకల పూజోపచారాలను స్వీకరించేవారు. ఒకరు వింజామర, మరొకరు వీవెన వారికి వీచేవారు. కొందరు సన్నాయి, ఢోలు వగైరా వాద్యాలు వాయించేవారు. కొందరు పూజను సమర్పించేవారు. ఒకరు వారి హస్తాలు, పాదాలు ప్రక్షాళన చేస్తే మరొకరు అత్తరు, గంధం అద్దేవారు. ఇంకొకరు మహానైవేద్యాన్ని, జాజి, జాపత్రి మొదలగు 13 పరిమళ వస్తువులతో తాంబూలాన్ని సమర్పించేవారు. ఒకరు బొట్నవ్రేలితో శివలింగానికి పెట్టేలా అడ్డబొట్టు పెట్టేవారు. మరొకరు కస్తూరి కలిపిన సుగంధ చందనాన్ని రాసేవారు.
ఒకసారి తాత్యా సాహెబ్ నోల్కర్ స్నేహితుడు డాక్టర్ పండిత్ సాయిబాబా దర్శనానికి వచ్చాడు. షిరిడీలో అడుగు పెట్టగానే ముందుగా మసీదుకు వెళ్ళి బాబాకు ప్రణమిల్లి కొంతసేపు ప్రశాంతంగా కూర్చున్నాడు. దాదా భట్టు వద్దకు వెళ్ళు అంటూ బాబా అతనికి తమ చేత్తో దారిని చూపించారు. పండిత్ దాదా వద్దకు వెళ్ళాడు. దాదా అతన్ని ఆహ్వానించాడు. ఆ తరువాత దాదా బాబా పూజకు బయలుదేరి మీరు వస్తారా అని అడిగాడు. దాదా వెంట పండిత్ వెళ్ళాడు. దాదా బాబా పూజను చేశాడు. బాబాకు గంధం బొట్టు పెట్టడానికి అప్పటి వరకు ఎవరూ సాహసించలేదు. ఏ భక్తుడినైనా సరే బాబా తమ నుదుట గంధం రాయనిచ్చేవారు కాదు. మహల్సపతి మాత్రం వారి కంఠానికి చందనం పూసేవాడు. ఇతరులు వారి పాదాలకు పూసేవారు. కానీ భావికుడైన ఈ పండితుడు చందనం గిన్నెను తన చేతిలోనికి లాక్కొని సాయి మస్తకాన్ని పట్టుకొని త్రిపుండ రేఖ దిద్దాడు. అతని ధైర్యాన్ని చూచి బాబాకి బాగా కోపం వస్తుందని దాదా కలవరపడ్డాడు. కానీ బాబా ఒక్క ముక్కైనా అనలేదు సరికదా. చాలా ప్రసన్నంగా కనిపించారు. దాదా మనసులో కుతూహలం కలిగినా ఆ పూటను గడవనిచ్చాడు. అదే రోజు సాయంకాలం దాదా బాబాతో, మేము మీ నుదుట గంధంతో తిలకం దిద్దాలని ఎంత ఉత్సాహపడినా మమ్మల్ని తాకనివ్వరు. మా తిలకం మీకు నచ్చదు గాని ఆ పండిత్ త్రిపుండ రేఖలు మీకు ఇష్టమయ్యాయా? ఇదేం బాగాలేదు అని అన్నాడు. అప్పుడు బాబా ప్రేమగా దాదాతో పలికిన మధుర వచనాలను అందరూ శ్రద్ధగా వినండి. దాదా, అతని గురువు బ్రాహ్మణుడు, నేను ముసల్మాను జాతీయుణ్ణి. అయినా అతడు నన్ను తన గురువు వల్లనే భావించి పూజ చేశాడు. అలా నన్ను తన వశం చేసుకున్నాడు. అక్కడ నా ఉపాయం ఏం సాగక నేను అతనిని వారించలేకపోయాను. పండిత్ బాబాను తన గురువైన కాకాగా భావించాడు. అతనికి అట్లే అనుభవం అయింది. మనసులో ఉండే భావాన్ని బట్టి భక్తి ప్రభావం కూడా ఉంటుంది. అలా బాబా తమ మనసుకు నచ్చినప్పుడే సర్వోపచారాలను చేయించుకునేవారు. లేదా పూజా పళ్ళెమును త్రోసిపుచ్చి నరసింహ రూపాన్ని ప్రదర్శించేవారు. కళ్ళు ఎర్రగా చేసి కోపంతో అటు ఇటు ఊగిపోతున్నా వారి కడుపులో కన్న తల్లికి బిడ్డలపై ఉండే కారుణ్య ఝురి ఉండేది. వారి కోపం తగ్గిపోగానే భక్తులను పిలిచి, నేనెవరినైనా కోపించినట్లు నాకు తెలియదు. తల్లి బిడ్డలను తన్ని తరిమి వేస్తే, సముద్రం నదులను వెనుకకు మరల్చితే నేను మిమ్మల్ని తరిమివేస్తాను. నేను నా భక్తులకు అంకితుణ్ణి. నేను భక్తుల వద్దనే ఉంటాను. నేను ఎల్లప్పుడూ ప్రేమ కోసం తపిస్తూ భక్తుల పిలుపుకు బదులు పలుకుతాను అని అనేవారు. ఇలాగే పైకి బాబా కోపానికి గురైనట్లు అనిపించినా బాబా విశేష అనుగ్రహానికి పాత్రుడైన మరో భక్తుని కథను సందర్భానుసారం శ్రవణం చేయండి. కళ్యాణ్ నివాసి అయిన సిద్దిక్ ఫాల్కే అను ఒక ముసల్మాను మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడీకి వచ్చాడు. వృద్ధుడైన హాజీ ఉత్తరాభిముఖంగా ఉన్న చావడిలో దిగాడు. మొదట 9 నెలలు అతనిపై బాబా ప్రసన్నులు కాలేదు. మసీదు ద్వారాలు అందరికీ తెరిచి ఉండేవి. కానీ ఆ ఫాల్కేకు మాత్రం మసీదు ఎక్కడానికి అనుమతి లేదు. ఏమిటి నాకు ఈ కర్మ, మసీదులో అడుగు పెట్టలేకున్నానే, నేనేం పాపం చేశాను అని ఫాల్కే మనసులో దుఃఖించాడు. బాబా నాపై ఏ విధంగా ప్రసన్నులవుతారు అన్న ఆలోచనలతో అతని హృదయం రోగగ్రస్తమైంది. ఇంతలో మాధవరావు అంటే శ్యామాను పట్టుకుంటే నీ కోరిక తీరుతుంది అని ఎవరో తెలియజేశారు. ఆ సంగతి విన్న హాజీ మాధవరావుని కలిసి, ఒకసారి నా ఈ తపనను తొలగించు, దుర్లభమైన బాబా దర్శనాన్ని కలిగించు అని బ్రతిమలాడాడు. అప్పుడు శ్యామ సరే అని ధైర్యాన్ని కూడగట్టుకుని మసీదుకు వెళ్ళాడు. చాలా మెల్లగా, బాబా, ఆ వృద్ధుడు చాలా బాధపడుతున్నాడు, అతన్ని కరుణించండి. హాజీ తమ దర్శనానికి వచ్చాడు, అతన్ని మసీదులోనికి రానివ్వండి, తన మనసులోని మాటను చెప్పుకొని వెళ్ళిపోతాడు అని చెప్పాడు. అప్పుడు బాబా, శ్యామ, నువ్వింకా ముక్కుపచ్చలారిని పసివాడవు. అతనిపై అల్లా అనుగ్రహం లేకపోతే నేనేం చేయగలను? అల్లా మియాకు రుణపడి ఉండకపోతే ఎవరైనా మసీదు ఎక్కగలరా? ఇక్కడి ఫకీరు లీలా అపూర్వం. నేను అతనికి యజమానిని కాను. సరే, అక్కడ బారవి బావి సమీపంలో ఇరుకుబాట ఉంది. అతడు ఆ మార్గంలోకి వస్తాడేమో, స్పష్టంగా అడుగు అని అన్నారు. ఎంతటి కష్టమైన మార్గమైనా వస్తాను. నేను వారిని ప్రత్యక్షంగా కలుసుకోవాలి. నన్ను వారి చరణాల వద్ద కూర్చొనివ్వాలి అని ఫాల్కే చెప్పాడు. శ్యామ ద్వారా అతని సమాధానాన్ని విని, బాబా, 4 వాయిదాల్లో నాకు 40,000 రూపాయలని ఇస్తాడా అని అడుగు అన్నారు. మాధవరావు మాటలు విని హాజీ, ఈ మాట అడగాలా? వేలేమిటి, అడగాలే గాని 40 లక్షలన్నా ఇస్తాను అని చెప్పాడు. అది విని బాబా, ఈరోజు మా మసీదులో మేకను కోయాలని ఉంది. మరి నీకు మాంసం కావాలా, లేక ఎముక మాంసం కావాలా, లేక వృషణాలపై కోరిక? ఆ ముసలివాడిని నిశ్చయంగా ఏది కావాలో వెళ్ళి అడుగు అని చెప్పారు.
బాబా అన్న మాటలన్నీ మాధవరావు హాజీతో చెప్పాడు. హాజీ, నాకవేవీ వద్దు, వారికి ఇవ్వాలని ఉంటే వారి కొలంబాలోని ఒక ముక్క లభిస్తే చాలు, నేను కృతకృత్యుణ్ణి అని చెప్పాడు. హాజీ చెప్పిన మాటను మాధవరావు తిరిగి వచ్చి బాబాకు మనవి చేశాడు. వెంటనే బాబా ఉగ్రులయ్యారు. మట్టి పాత్రను, నీళ్ల కుండను విసిరివేశారు. తమ చేతిని కరకరా కొరుకుతూ హాజీ వద్దకు వచ్చారు. తమ కఫనీని హాజీ ఎదుట పైకి లేవనెత్తి, నీ మనసులో ఏమనుకుంటున్నావు? నా ముందా నీ ప్రతాపం? ముసలివానిలా బడాయి చూపిస్తున్నావు. ఇలాగే నా ఖురాన్ను పఠించడం, మక్కా యాత్ర చేశానని గర్విస్తున్నావు, కానీ నన్ను ఎరుగలేకున్నావు అని అవాచ్య శబ్ద ప్రహారాలను చేశారు. హాజీ చాలా గబారా పడ్డాడు. బాబా వెనుకకు తిరిగి వచ్చేశారు. మసీదు ప్రాంగణంలోనికి ప్రవేశిస్తూ తోటమాలి మామిడి పళ్ళను అమ్మటం చూశారు. మొత్తం బుట్టని కొని హాజీకి పంపించారు. వెంటనే వెనుతిరిగి మరలా హాజీ వద్దకు వెళ్లారు. తమ జేబులో నుండి డబ్బు తీసి 55 రూపాయలను లెక్కపెట్టి అతని చేతిలో పెట్టారు. అప్పటి నుండి అతనిపై ప్రేమ కలిగి అతన్ని భోజనానికి ఆహ్వానించారు. ఇద్దరూ అంతా మర్చిపోయారు. హాజీ ఆత్మానందంలో తల్లీనుడై బాబా ప్రేమలో మునిగిపోయాడు. సాయి సమర్థులు మేఘాలను శాసించి కుంభవృష్టిని ఆపిన లీల ఇది. ఒకరోజు సాయంత్రం ఉరుములు, మెరుపులు, ప్రచండ వేగంతో గాలి వీచి కుండపోతగా వడగళ్ల వాన కురిసింది. పశుపక్షాదులతో సహా గ్రామస్తులంతా భయభీతులయ్యారు. బికారులు, భిక్షగాళ్లు నిరాశ్రయులయ్యారు. అందరూ ప్రాణాలు అరచేత పట్టుకొని మసీదుకు పరుగు పెట్టారు. నలువైపులా నీరే. పశువుల మేతంతా కొట్టుకుపోయింది. పంటంతా నీట మునిగింది. జనం ఆందోళనతో గ్రామ దేవతలందరినీ ప్రార్థించారు. కానీ ఏ ఒక్కరి వలన వారి ఆపద తొలక్క బాబాను ఆశ్రయించారు. సభా మండపం జనాలతో కిక్కిరిసిపోయింది. ఏ నైవేద్యాలు, పూజలు, దక్షిణలు ఆశించని సాయి మహారాజు భక్తుల భయాన్ని, దైన్యాన్ని చూసి అమితంగా కరిగిపోయారు. తమ ఆసనం నుండి లేచి మసీదు అంచున నిలబడి ఉచ్చస్వరంతో, ఆగు, నీ తీవ్రతను తగ్గించు అని కేకలు వేశారు. భగవంతునికి తమపై కంటే తమ భక్తులపైన, సాధు సత్పురుషులపైన ప్రేమ. భక్తుల భావాన్ని గ్రహించి వారి మొర విని వారిని రక్షిస్తారు. బాబా వేసిన కేకలపై కేకల శబ్దం విచిత్రంగా మసీదు కూలిపోతుందా అన్నట్లు ప్రతిధ్వనించింది. అందరి చెవులు దిబ్బెళ్లు పడ్డాయి. నిజంగా బాబా లీలా వర్ణించతరం కాదు. మేఘగర్జనలు, వర్షధారలు ఆగిపోయాయి. తుఫాను మందగించి గాలి నెమ్మదించింది. అంధకారం తొలగి నక్షత్రాలు కనిపించసాగాయి. అందరూ నిర్భయంగా బయటకు వచ్చి తిరగసాగారు. భయంకర పరిస్థితి నుండి రక్షించిన బాబా యొక్క ఉపకారాన్ని తలుచుకుంటూ జనులంతా తమ తమ ఇళ్లకు మరలారు. ఈ విధంగా మూర్తీభవించిన కరుణరసమే సాయి. వారు బిడ్డలైన మన గురించి కన్నతల్లి వలె కలవరపడతారు. భక్తుల యందు వారికున్న అపార ప్రేమను నేనెంతని గానం చేయను. శ్రీ సాయికి అగ్నిపై కూడా ఇటువంటి ప్రభావమే ఉంది. ఈ విషయంలో ఒక సంక్షిప్త కథను వింటే సాయి యొక్క అద్భుత శక్తి అనుభవానికి వస్తుంది. ఒకసారి మధ్యాహ్న సమయాన ధునిలో అగ్ని బాగా అంటుకుంది. ప్రచండంగా మండుతున్న అగ్ని జ్వాలాశిఖలు మసీదు పైకప్పును తాకుతున్నాయి. జనమంతా చింతిస్తుంటే బాబా మాత్రం ప్రశాంతంగా ఉన్నారు. బాబాను అడిగే ధైర్యం ఎవరికీ లేదు. అప్పుడు బాబా చిరాకుగా సటకాను చేతిలోనికి తీసుకుని జ్వాలల వైపు చూస్తూ ధునికి ఒక మూర దూరంలో ఉన్న స్తంభం పైన సటకాతో కొడుతూ, శాంతించు, శాంతించు అని అన్నారు. ఒక్కొక్క దెబ్బకు జ్వాలలు తగ్గి ధుని శాంతించింది. అలా అందరి భయం పారిపోయింది. సత్పురుషులలో శ్రేష్ఠులైన ఈ సాయి పరమేశ్వరుని మరో అవతారం. వారి చరణాలపై శిరస్సు నుంచితే వారు తమ కృపాహస్తాన్ని మన తలపై ఉంచుతారు. స్వస్థ చిత్తులై భక్తి శ్రద్ధలతో నిత్యం ఈ అధ్యాయాన్ని పారాయణం చేస్తే ఆపదల నుండి విముక్తులవుతారు. శుద్ధాంతఃకరణంతో, నిర్మలమైన మనసుతో, నియమనిష్టలతో సాయి భక్త పరాయణులైతే శాశ్వతమైన సనాతన పరబ్రహ్మను పొందగలరు. అసాధారణమైన మీ అభీష్టాలు కూడా నెరవేరుతాయి. చివరకు పూర్తిగా ఏ కోరికలు లేనివారై దుర్లభమైన సాయుజ్య ధామాన్ని చేరుకుంటారు. పరమార్థ సుఖాన్ని, పరమార్థ జ్ఞానాన్ని అనుభవించాలని మనసులో కోరుకునే భక్తులు ఈ అధ్యాయాన్ని మరలా మరలా శ్రద్ధగా శ్రవణం చేయండి. స్వస్తి. శ్రీ సాయి సమర్థ సచ్చరితంలో శ్రీ సాయి మహిమా వర్ణనమను 11వ అధ్యాయం సంపూర్ణం. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय।